వెల్కమ్ టు సాత్విక్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం వీడియోలో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ని సింపుల్గా, ఈజీగా అండ్ హెల్దీగా ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడైతే నేను వేటికి కూడా ఆయిల్ అనేది యూజ్ చేయకుండా సలాడ్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నౌ లెట్స్ స్టార్ట్ హెల్దీ హై ప్రోటీన్ సలాడ్. స్ప్రౌట్స్ని మనం డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఒకే రకంగా ఇంక్లూడ్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదండి. మనం ఇలా డిఫరెంట్గా ట్రై చేసామనుకుంటే చాలా ఈజీగా మనం స్ప్రౌట్స్ని డైట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్ప్రౌట్స్లో చాలా ఎక్కువగా విటమిన్స్, న్యూట్రియంట్స్తో పాటు చాలా ఫైబర్ ఉంటుంది. అండ్ స్ప్రౌట్స్ మన హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి, అలాగే మన డైజెషన్ సిస్టమ్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ స్ప్రౌట్స్లో విటమిన్ కే ఉంటుంది కాబట్టి ఇది మన బోన్ హెల్త్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే పీనట్స్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో సలాడ్ని అయితే మనం ఇక్కడ పీనట్స్, క్యూకుంబర్, క్యారెట్, అలాగే స్ప్రౌట్స్, వాటితో పాటు కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేశాను. సో ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. కూరగాయలు కొనేటప్పుడు బీట్రూట్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. ఫ్రూట్స్లో యాపిల్ ఎంత పవర్ఫుల్ అన్నది మనకు అందరికీ తెలుసు. మరి వెజిటబుల్స్లో అయితే బీట్రూట్ అని చెప్పాలి. బీట్రూట్ని రెగ్యులర్గా డైట్లో యాడ్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలను మనం బీట్ చేయవచ్చు. బీట్రూట్లో కాల్షియం, ఐరన్, ఇంకెన్నో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. అండ్ మీరు ఫిట్నెస్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే తప్పకుండా బీట్రూట్ని మీ డైట్లో యాడ్ చేసుకోండి. అండ్ ఇది మన హార్ట్ హెల్త్కి, అలాగే మన బ్రెయిన్ హెల్త్కి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడైతే నేను బీట్రూట్స్ అన్నింటినీ కూడా కాసేపు స్టీమ్ చేశాను. అలాగే పాలకూరను వేడి నీళ్లు వేసేసి కాసేపు ఉంచాను. అది సరిపోతుంది. అందులో నువ్వులు, పల్లీలు, అలాగే పచ్చి కొబ్బరి తురుము, కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడైతే డ్రెస్సింగ్ కోసం ఇక్కడ హనీ, నిమ్మరసం, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని మనమైతే ఇప్పుడు సలాడ్ మీద వేసేసుకుంటున్నాము. అన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నామంటే మన సలాడ్ రెడీ అయిపోతుంది. ఇంకెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ మధ్య కాలంలో అయితే మనం చాలా కామన్గా వింటున్న హెల్త్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ అండ్ పీసీఓడి. ఇవి చాలా కామన్గా వింటున్నాము. అలాగే ఆఫ్టర్ డెలివరీస్ తర్వాత చాలామంది లేడీస్కి థైరాయిడ్ ఇష్యూ అన్నది ఫేస్ చేస్తున్నారు. సో దీని నుంచి మనకి రిలీఫ్ రావాలి అంటే మెడికేషన్తో పాటు తప్పకుండా మన డైట్లో చేంజెస్ అన్నవి తీసుకొని రావాలి. అలాగే మన లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ అన్నవి తప్పనిసరి. మన డైట్లో తప్పకుండా సలాడ్స్ అన్నవి యాడ్ చేయాలి. మన మీల్ ప్లేట్లో సలాడ్ పోర్షన్ కంపల్సరీగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ అన్నది అసలు ఉండదు. అలాగే ఇందులో క్యాలరీస్ అన్నవి కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆఫ్టర్ థైరాయిడ్ తర్వాత నేనైతే ఈ హెల్దీ ఫుడ్ హ్యాబిట్కి చేంజ్ అయిపోయాను. సో వీటి ద్వారా నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా అండ్ చాలా హెల్దీగా ఉంటున్నాను. అలాగే ఈ విధంగా మనం డైట్ ఫాలో చేసామనుకోండి, వీ ఫీల్ వెరీ లైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.